నిన్న సాయంత్రం నుంచి మన వాట్సాప్లో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఈ ఈ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది నిన్నటి నుంచి కూడా. సో అసలు ఇది ఎంతవరకు నిజము అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అంటే ఇది బాగా సర్క్యులేట్ అవుతుంది, ఇది నిజమా కాదా, చాలామంది దీని మీద వీడియో చేయండి, దీని మీద వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో అసలు అది నేను చేయడానికి చేస్తానన్నమాట. సో ఈ వీడియోలో మనం వీళ్ళు ఇచ్చింది అసలు నియోజకవర్గాల వారీగా ఎంతవరకు అవకాశం ఉంది, ఎంతవరకు నిజము అనేది మనం ఒకసారి చూద్దాం. సో వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకుంటే 141 సీట్లు వస్తాయి టీడీపీ ప్లస్ జనసేనకి, వైసీపీకి 34 సీట్లు వస్తాయి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీపోల్ ప్రెడిక్షన్స్, పొలిటికల్ లైన్స్ క్లబ్ అనాలిసిస్ అని చెప్పి ఆయన ఫోన్ నెంబరు అది ఇది మొత్తం ఇచ్చారు. సో ఇది నిజమా కాదా ఏంటి అని చాలామంది వీడియో చేయమంటున్నారు. కాబట్టి నేను చేస్తున్నా, నమ్మిన వాళ్ళు నమ్మండి. నా అభిప్రాయం స్పష్టంగా చెప్పేస్తా, నిర్మోహమాటంగా చెప్పేస్తా. సో ఇందులో ఎవరు అంటే నాకు తెలిసింది నేను చెప్తా, ఎందుకంటే ఇది టీడీపీ వాళ్ళు గుడ్డుగా నమ్ముతారు, ఎస్ నిజమే ఖచ్చితంగా గెలిచేస్తాం అది ఇదని నమ్ముతారు. కానీ వైసీపీ వాళ్ళేమో ఇది తప్పు అంటారు. ఇప్పుడు నేను దీన్ని తప్పు పెడితే టీడీపీ వాళ్ళు తిడతారు, లేదా నిజమే అంటే ఇది నిజమే అంటే వైసీపీ వాళ్ళు తిడతారు. కానీ అలాగని అసలు కొన్ని నియోజకవర్గాల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని నియోజకవర్గాలు మరీ తప్పుగా ఉందన్నమాట. ఉండొచ్చు టీడీపీ ప్లస్ జనసేన కూటమికి ఒక 110 నుంచి 120 సీట్ల అవకాశం ఇప్పుడైతే ఉంది. యాజ్ అన్నో నిజంగా ఓపెన్గా చెప్పుకోవాలంటే నా ఉద్దేశం ప్రకారం కూడా టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 110 నుంచి 120 సీట్లు ఉంది. కానీ మరీ వీళ్ళు ఇచ్చినట్టు 141, 150లో అయితే వచ్చే ఛాన్స్ లేదు. కొన్ని నియోజకవర్గాలు మీరు మళ్ళీ ఏకపక్షంగా చేశారు, ప్లస్ మెజారిటీలు కూడా భారీగా అది ఇది ఇచ్చారనమాట. సో అందుకని అసలు ఈ వీడియోలో కొన్ని అంశాలు నేను చెప్తాను. ఒకటి మాత్రం నిజం, ఏ సర్వే కూడా నిజం కాదు. వీళ్ళు నిజంగా ఫీల్డ్కి వెళ్ళి అయితే సర్వే చేయలేదు, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు ఈ మధ్య చాలామంది పొలిటీషియన్స్ మా నియోజకవర్గం సర్వే చేయండి, మా నియోజకవర్గం సర్వే చేయండి అది ఇది అని అంటున్నారు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఒక నియోజకవర్గం సర్వే చేయాలంటే తక్కువ మినిమం లీస్ట్గా 2000 శాంపిల్స్ తీసుకోవాలి. లీస్ట్గా 2000 శాంపిల్స్ తీసుకోవాలి. ఆ 2000 శాంపిల్స్ తీసుకోవడానికి తక్కువ 1,00,000 ఖర్చు అవుద్ది. మినిమం లీస్ట్ ఖర్చు 1,00,000 అవుద్ది. అంటే మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో సర్వే చేయడానికి 1,75,00,000 ఖర్చు అవుద్ది. మరి ఈ పొలిటికల్ లైన్స్ క్లబ్ అనాలిసిస్ అనే వాళ్ళకి 1,75,00,000 ఖర్చు పెట్టి ఇలా సర్వే చేయాల్సిన అవసరం ఏముంది? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలా సర్వే చేయాలి రాష్ట్రం మొత్తం అంటే ఏదైనా ఒక పార్టీ నుంచి ప్యాకేజ్ తీసుకొని చేయాలి. ఏదైనా ఒక పార్టీలు వీళ్ళ చేత సర్వే చేయించాలి. వీళ్ళు సొంతంగా ఇంత డబ్బులు పెట్టుకొని ఏ ఒక్కళ్ళు కూడా సర్వేలు చేయించలేరు, ఇంపాసిబుల్. నేను చేయిస్తున్నా ఒక 20 నియోజకవర్గాల్లో మాత్రమే చేయిస్తున్నా. 20 నియోజకవర్గాల్లో కూడా కొంతమంది నాయకుల దగ్గర డబ్బులు తీసుకునే చేయిస్తున్నా. అప్పుడు ముందే చెప్తా, నేను సర్వేలు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీసుకొని వాళ్ళు నిజం చెప్పరు అది ఇది అని చెప్తాను. ఓవరాల్గా సిచ్యుయేషన్ ఏంటి, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, నాయకులు ఏమనుకుంటున్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ఉన్నారు అనేది మాత్రమే మనం తెలుసుకుంటున్నాం తప్ప నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి శాంపిల్ తీసుకునే సర్వేలు అయితే మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. అది నేను చెప్పొచ్చేది. సో ఈ సర్వే గుడ్డిగా ఎవరు నమ్మొద్దు. మేబీ కొంత రియాలిటీకి దగ్గరగా ఉండొచ్చు, కానీ గుడ్డిగా ఇదే నిజం అని అయితే మాత్రం నమ్మొద్దు. ఎందుకంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ తప్ప మిగిలినవన్నీ కూడా టీడీపీ జనసేన కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అని ఇచ్చారు. కానీ నాకెందుకో నర్సన్నపేట మా సొంత నియోజకవర్గం టీడీపీ జనసేన ప్లస్ ఉంది, ఫేవర్ ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అక్కడ ఎమ్మెల్యే గారి మీద వ్యతిరేకత ఉంది. కానీ టీడీపీ క్యాండిడేట్ ఎవరో తెలియదు. బొగ్గ రామమూర్తి గారికి సీట్ ఇస్తే ఒకలా ఉంటుంది, బొగ్గ శ్రీనివాసరావుకి సీట్ ఇస్తే ఒకలా ఉంటుంది. సో అక్కడ క్యాండిడేట్ తెలియకుండా ఓన్లీ పార్టీ సింబల్ మీద 4,000 మెజార్టీతో గెలుస్తారని ఇవ్వడం కాస్త అతిశయోక్తి. అలాగే రాజాం 9,000 మెజార్టీతో గెలుస్తున్నారు అనేది కూడా కాస్త అతిశయోక్తి. రాజాం వైసీపీకి కంచుకోట లాంటి సీటు. అలాగే పార్వతీపురము, సాలూరు, బొబ్బిలి ఖచ్చితంగా టీడీపీ జనసేన గెలిచే సీటే. కానీ పార్వతీపురము, సాలూరు మాత్రం వైసీపీ సీట్లు.
సాలూరు అయితే మాత్రం వైసీపీ సీటు, ష్యూర్ షాట్ వైసీపీ గెలిచే సీటు. కాబట్టి ఇది అంటే కొంచెం వాస్తవానికి మిస్ దగ్గరగా లేదు అని చెప్పడానికి కారణం అదే. అలాగే మనం కింద చూస్తే వీమాడుగులో వైసీపీ కరెక్టే, ఎందుకంటే అక్కడ క్యాండిడేట్ బూడిముత్యాల నాయుడు గారు స్ట్రాంగ్. అక్కడ అరకు పాడేరు వైసీపీనే గెలుస్తుంది, పాడేరు వైసీపీ సీటే. పాయకరావుపేట వైసీపీ ఇచ్చారు, పాయకరావుపేట టీడీపీ సీటు, టీడీపీ ప్లస్ జనసేన ఖచ్చితంగా గెలిచే సీటు పాయకరావుపేట. అంటే ఈ సర్వే ఎందుకు వాస్తవానికి దగ్గరగా లేదు అని నేను అంటున్నానంటే, ఎందుకు దీన్ని గుడ్డుగా నమ్మొద్దని అంటున్నానంటే, కొన్ని చోట్ల వైసీపీ స్ట్రాంగ్ సీట్లు, వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు టీడీపీకి వేశారు, కొన్ని చోట్ల టీడీపీ గెలవడానికి అవకాశం ఉన్న సీట్లు వైసీపీకి వేశారు. చూడండి, పాయకరావుపేట టీడీపీ ప్లస్ జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది. టీడీపీ జనసేన కాంబినేషన్లో మినిమం 5,000తో అయినా గెలిచే సీటు. కానీ ఇక్కడ వీళ్ళు 10,000 వేశారు వైసీపీ మెజారిటీ. అలాగే పెద్దాపురం వైసీపీకి వేశారు, 5,000 మెజారిటీ వేశారు పెద్దాపురం. ఇది తప్పు. ఇది పెద్దాపురం టీడీపీ కంచుకోట, మంచి లీడర్షిప్ ఉంది. ఈవెన్ వైసీపీలో క్యాండిడేట్ ఎవరో డిసైడ్ అవ్వాలా. ఇప్పుడున్న ఇన్ఛార్జ్ గారి మీద కొంత గ్రూప్ వ్యతిరేకంగా ఉంది, కొత్త అభ్యర్థికి సీట్ ఇవ్వాలంటున్నారు. సో పెద్దాపురం ఏమో వైసీపీ ఖాతాలో వేశారు. అందుకే నేను వాస్తవానికి దూరంగా ఉంది అంటున్నా. పాడేరేమో టీడీపీ జనసేనకే వేశారు, అది ఛాన్స్ లేదు. పాడేరు టీడీపీకి రాదు, వైసీపీకే వస్తుంది. అలాగే సాలూరు కూడా వైసీపీకే వస్తుంది. అలా కొన్ని తప్పులు వేశారనమాట. అలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఒక్క అనపర్తి, పెద్దాపురం, రంపచోడవరం, ఈ 3 తప్ప మిగిలినవన్నీ కూడా టీడీపీ జనసేన గెలుస్తుందంట. అది వీళ్ళు ఇచ్చిన అంచనా. అలాగే మనం కొన్ని వేరే నియోజకవర్గాలు చూస్తే ఎర్రగొండపాలెం టీడీపీ ప్లస్ జనసేన 6,000 మెజారిటీ ఇచ్చారు. ఇంపాసిబుల్. ఎర్రగొండపాలెం టీడీపీ జనసేన గెలవడం కష్టం. అక్కడ సాంప్రదాయబద్ధంగా మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ, సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. సో వీళ్ళు టీడీపీ అండ్ ఇప్పుడు కూడా వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. వైసీపీకి సేఫ్ సీట్ అది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి సేఫ్ సీట్లు ఏంటంటే గిద్దలూరు, ఎర్రగొండపాలెం, ఈ 2 వైసీపీకి సేఫ్ సీట్లు. మార్కాపురం టీడీపీ కొంచెం క్యాండిడేట్ని మార్చి గట్టిగా ఫైట్ చేస్తే గెలవచ్చు. దర్శి కూడా టీడీపీ వైపు అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు దర్శి వైసీపీకి వేశారు, ఎర్రగొండపాలెం టీడీపీకి వేశారు. సో అక్కడే డౌట్ వస్తుందన్నమాట. అలాగే మాచర్ల టీడీపీ ప్లస్ జేఎస్పీ 12,000 వేశారు. మాచర్ల అంత ఈజీ కాదు గెలవడం, స్టిల్ హోరాహోరీగా జరుగుద్ది. అలా కొన్ని అటు సీట్లు ఇటు సీట్లు అటు వేసి ఏదో ఒక ఆఫీస్లో కూర్చొని ఊహాజనితంగా వేశారేమో అనిపిస్తుంది అనమాట. అలాగే కావలి, గూడూరు వైసీపీకి వేశారు. యాక్చువల్లీ గూడూరులో పాసం సునీల్ గారికి ఇప్పుడు బాగుంది. సర్వేపల్లి ఖచ్చితంగా వైసీపీ గెలిచే సీటు, అదేమో టీడీపీకి వేశారు. సర్వేపల్లి ఇప్పుడున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారే ఒకవేళ టీడీపీ క్యాండిడేట్ అయితే మాత్రం వైసీపీ సేఫ్, ఈజీగా గెలిచే సీట్ అది. 5,000 మెజారిటీతో అయినా సరే వైసీపీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తారు. కానీ వీళ్ళు సర్వేపల్లి టీడీపీ ప్లస్ జనసేన 2,000 మెజారిటీ వేశారు. కాబట్టి ఇది మేబీ అంత వాస్తవం కాకపోవచ్చు అని అనిపిస్తుంది అనమాట. మనం అదొకటి చూడవచ్చు. అదొకటి చూడొచ్చు. సర్వేపల్లి అంటే పైన ఉంది, సర్వేపల్లిది మీకు కనిపించట్లేదు. అలాగే ఇంకా మనం చూడాల్సింది ఇటువైపు సూళ్ళూరుపేట టీడీపీ ప్లస్ జనసేనకి వేశారు. సూళ్ళూరుపేట వైసీపీకి అవకాశం ఉంది. బద్వేల్ టీడీపీ ప్లస్ జనసేన వేశారు, కష్టము. బద్వేల్ కూడా వైసీపీకే వస్తుంది. అలాగే ఇక్కడ అంటే కొన్ని చాలా నియోజకవర్గాలు తేడాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ అయితే మరీ 34 వరకు తీసిపడేయాల్సిన పని లేదు. ఏదో ఫక్తు టీడీపీ వాదిలాగా, తెలుగుదేశం పార్టీ అభిమానులాగా చేశారు. ఇలా చేయడం వల్ల టీడీపీ వాళ్ళు గాలిలో మేడలు కట్టుకోవడం తప్పితే యూజ్ ఉండదు. ఇది మనం నియోజకవర్గాల వారీగా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మాత్రం కొన్ని నియోజకవర్గాలు వైసీపీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు టీడీపీకి వేసి, టీడీపీ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాలు వైసీపీకి వేసి అటు ఇటు పులిహార చేస్తారనమాట. సో కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి, అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. సో ఇదైతే మాత్రం పోలవరం అయితే వైసీపీకి సీట్, అది పోలవరం వైసీపీ సీటు, కానీ టీడీపీ ప్లస్ జనసేనకు వేశారు వీళ్ళు. ఇలా చాలా తేడాలు ఉన్నాయన్నమాట. అలాగే దెందులూరు టీడీపీ ప్లస్ జనసేనకు 13,000 మెజారిటీ వేశారు, అంత ఈజీ కాదు. టీడీపీ అక్కడ గెలవడం అంత ఈజీ కాదు. అలా చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. సో ఇది నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మని వాళ్ళు అయితే లేదు. సో నా ఛానల్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అయితే మాత్రం దీన్ని నమ్మొద్దు. ఇది ఒక
టేబుల్ మీద ఒక ఆఫీసులో టేబుల్ మీద కూర్చొని తయారు చేసి వదిలేరు అంతే. వదిలిన బాణమే తప్ప, చీకట్లో బాణమే తప్ప వాస్తవం అయితే కాదు. థ్యాంక్ యూ.